చేశారు. నేను మా సోగ్గాడి దగ్గరికి వెళ్తున్నా, సోగ్గాడి చిన్న మా కళ్యాణ్ కృష్ణ గారి దగ్గరికి వచ్చేస్తున్నాను. అయ్యా, మీరు ఇప్పుడు ట్రైలర్ చూశారు, అదే టీజర్ మేకింగ్ వీడియో చూసారు. అబ్బా కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి బాబు. మీరు ఇప్పుడు చూసినటువంటి దానిలో మీకు ఎంతమంది హీరోలు కనబడ్డారు? మీరు ఎవరెవరిని స్పాట్ చేశారు? ఇద్దరు తెలుసారండి. ఇద్దరు తెలుసు. నాని రాజ్ తరుణ్. మీరు రాజ్ తరుణ్ గారిని చూసారు అందులో? అమ్మాయిని పట్టుకుంటున్నాడు కదా, అది చూసారా? హెడ్ మసాజ్ చేస్తున్నాడు, అది మాత్రం క్లియర్. ఇప్పుడు నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను సార్. రాజ్ తరుణ్ని స్ట్రైట్గా మీరు ఏమన్నా క్వశ్చన్ చేయదలుచుకున్నారా? అడగండి. అంటే మీరు అనుకున్నది హెడ్ మసాజే, బట్ ఆయన చేస్తున్నది ఏంటో ఆయనకు తెలుసు కదా, అదేమన్నా అడుగుతారా? ఏంటది? ఏం చేసావు? ఒక్క నిమిషం మైక్ ఇస్తాను. మా సినిమాకి డేట్ అడుగుతుంటే ఇవ్వట్లేదు అబ్బా, అందుకే సేవలు చేశా. డేట్ వస్తుందేమో అని కక్కుర్తా అంతే. నాకైతే అనిపించలేదు, అవకాశం దొరికినట్టు అనిపించింది. డార్లింగ్ నిజం చెప్తున్నా, మా ప్రొడ్యూసర్ అడగండి కావాలంటే. డేట్ ఇవ్వట్లేదు అంటే కొంచెం సేవలు చేసి డేట్ వస్తుందేమో అని. నమ్మాలి. ఏం జరిగిందో తెలియదండి, ఇమీడియట్గా డేట్ అయితే ఇచ్చేసింది. శ్రీరామచంద్రమూర్తి గారు ఎవరో మళ్ళీ మాట్లాడదాం. రాజ్ తరుణ్ గారు ఒక్క నిమిషం మీరు ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ సినిమా మీరు రాజ్ తరుణ్తో చేస్తున్నారు కదండి. ఈ హీరో గారు పక్క సినిమా సెట్లో ఏం చేస్తున్నారు? మీ హీరోయిన్ అక్కడ ఉంది, అను మీ సినిమాలో హీరోయిన్, బట్ ఈయన అక్కడ ఏం చేస్తున్నారండి? చెప్పాడు కదండి, డేట్ అడగడానికి వెళ్ళాడు. డేట్ అడగడానికి వెళ్తే ఓ డైరెక్టర్ వెళ్ళాలి, లేకపోతే ఓ ప్రొడ్యూసర్ వెళ్ళాలి. మీరే ఆ మాట అంటుంటే హీరోని పంపించారా? ఏ డేటో చెప్పలేదుగా. ఏ డేటో చెప్పలేదు కదా. ఏ డేట్ కోసం వెళ్ళారు రాజ్ తరుణ్? సరే, దీనికి కాసేపట్లో సమాధానం వస్తుంది. సార్, మోహన్ కృష్ణ గారు, మీరు చాలా తెలివిగా సినిమాలు తీస్తారు. అవును సార్, చాలా తెలివైన సినిమాలు తీస్తారు. ఆ పక్కనే ఉన్నారు చూసారా, ఆయన తెలివిగా కనిపించేలా సినిమాలు తీస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఆ మేకింగ్ వీడియో చూసిన తర్వాత రాజ్ తరుణ్ ఏం చేస్తున్నట్టుగా కనిపించింది సార్? అంటే ఆ హీరోయిన్కి హెడ్ మసాజో డేట్ అడగడం అది వదిలేయండి సార్, బట్ వాట్ వాజ్ హీ డూయింగ్ దేర్? మీకు ఏమనిపించింది చూడగానే? నాకు ఐ థాట్ హీ వాజ్ హ్యాంగింగ్ అవుట్. వీరేంద్ర వర్మ గారి ప్రొటెజే కదా తను, సో అందుకని సరదాగా సెట్కి వచ్చి వాళ్ళందరితో గడుపుతున్నట్టు అనిపించిందండి. అంతమించి నేను ఇంకోసారి వేస్తే చూస్తానేమో, బట్ వేరే అర్థాలు వెతికేలాగా నేను చూడలేదు. మీరు చాలా స్ట్రైట్ అండ్ సింపుల్ సార్. సరే, అర్థం బయటికి కనిపించేలా ఒక రకంగా ఉన్న ముసిముసి నవ్వులు నవ్వుతున్న మా అవసరాల శ్రీనివాస్ గారు డెఫినెట్లీ చెప్పగలుగుతారు. నేను కూడా యాక్చువల్లీ రాజ్ తరుణ్ షూటింగ్ చూడడానికి వచ్చారని అనుకున్నాను. నిజంగా షూటింగ్ చూడడానికి మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ సినిమాలో షూటింగ్ చూడడానికి వెళ్ళారా సార్? అంటే నేను షూటింగ్ చూడడానికి వెళ్ళానని చెప్తాను, కానీ ఏమైనా పాత్ర ఇస్తారేమో అని వెళ్తాను. కానీ రాజ్ తరుణ్కి అవసరం లేదు కాబట్టి తను షూటింగ్. మరి ఎందుకు వెళ్ళాడు అంటారు? ఎవరు? రాజ్ తరుణ్కి పాత్ర అడగాల్సిన అవసరం లేదు, బట్ ఎందుకు వెళ్ళాడు అంటారు? అంటే గీతా గారు ఉన్నారు ప్రాజెక్ట్లో, విరించి వర్మ ఉన్నారు, అండ్ పాత అంటే ఉయ్యాల జంపాల ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇప్పుడు మోహన్ కృష్ణ గారు షూటింగ్ యాక్చువల్లీ నేను లేకపోతే చేయరు. సో అంచేత నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ డెఫినెట్ గా రాసేస్తున్నారు అనమాట. రోల్ కాదు, నేను అక్కడ మోరల్ సపోర్ట్ ఇస్తుంటాను. శ్రీని లేకుండా నాకు సినిమాలు ఏం లేవండి నాకు తెలుసు. సో అతను వచ్చి షూటింగ్ వచ్చి అడగక్కర్లేదు నన్ను, బట్ ఐ లైక్ వెన్ హీ కమ్స్ దేర్. సో ఐ థింక్ రాజ్ వాజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్. యాక్చువల్లీ ఇట్స్ నైస్. అలా మనం వేరే వాళ్ళతో సినిమా చేస్తున్నప్పుడు కూడా మనం అంతకుముందు పనిచేసిన వాళ్ళు వచ్చి మనతో మింగిల్ అయితే ఐ రియలీ లైక్ దాట్ యాక్చువల్లీ. ఓకే గీతమ్మ, నేను ఒక క్వశ్చన్ అడగాలి. మీరు లాస్ట్లో కాదు లాస్ట్లో వర్షం పట్టుకుని ఏం చేస్తున్నారు? అదే పైప్ పట్టుకుని ఏం చేస్తున్నారు? ఆకులు కడుగుతున్నారు. ఆకులు ఎవరన్నా కడుగుతారా గీత గారు? అడుగుతారు, మా కెమెరామెన్ అడుగుతారు కడగమని. ఎక్కడండి మీ కెమెరామెన్? అసలు జ్ఞానశేఖర్ గారు ఎక్కడున్నారండి? రాలేదు. ఎవరన్నా నేల తడపమంటారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆకులు కడిగిపిస్తారు. యాజ్ అ ప్రొడ్యూసర్ దిస్ మస్ట్ హావ్ బీన్ వెరీ డిఫికల్ట్ జాబ్. లేదు, దేర్ ఆర్ అదర్ పీపుల్ టు డూ ఇట్, కానీ ఇట్ లుక్ లైక్ ఫన్ అనమాట, టామ్ సాయర్ లాగా. సరే, మీరు అనిపించింది. అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్లో మీరు చాలా చేశారు, కానీ మీరు చాలా మందికి చాలా చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారంటే ఎవరు నాకేం చెప్పట్లేదు. చెప్పట్లేదా? నేనేం చేయలేదండి. కాదండి, మీరు ఇంతవరకు ఇంతమంది వాలంటరీగా ఎవరు చెప్పట్లా. సరే, కిరణ్ గారిని కనుక్కుంటా. కానీ ఇప్పుడు ఆగింది నాని యూ షుడ్ రివీల్ దిస్. వాట్ వాజ్ దిస్ బాయ్ డూయింగ్ దేర్? ఏం చేస్తున్నాడు రాజ్ తరుణ్ అక్కడ? నాకు నా స్క్రిప్టు, కెమెరా, షార్ట్ తప్పితే మిగతా వాళ్ళ విషయాలు నాకు అనవసరం.
విరించి గారు కొంచెం ఆయన చేతిలోంచి ఆ మైక్ తీసుకున్న రాజ్ తరుణ్ గారికి ఇవ్వండి సార్. నాని గారు ఎక్కువ ఏవి మాట్లాడినని డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఏదో 2 సార్లు వెళ్ళేనే అనుకోండి, పులిరాజా కేడ్స్ వస్తుందా అన్నట్టు ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు అని పెద్ద రచ్చ చేస్తా. ఇప్పుడు మనం పులిరాజా వరకు వెళ్ళక్కర్లేదు రాజా, రాజ్ తరుణ్ వరకు చాలు రాజా. అది షూటింగ్ గోవాలో జరిగిందా? ఎక్కడది రాజ్ తరుణ్ వచ్చింది ఎక్కడ? ఇక్కడే అంటే గోవాకి కూడా వచ్చాడేమో మాకు తెలియదు కానీ ఆహా. దేవుడా తెలీదు, ఎందుకంటే ఆయనకి తెలియదు పాపం. మాకు కనపడేలా వచ్చింది మాత్రం హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనేనా? సో అక్కడ ఏం చేశాడన్నది నేను రిలీజ్ తర్వాత మాట్లాడతా, కొంచెం మనసులో ఉంది బట్ ఇప్పుడు మాట్లాడలేను. బాగా కనిపిస్తుంది నాని గారి ఫేస్ లో. ఒక్కసారి రారా ప్లీజ్, రండి రండి ప్లీజ్, ఒక్కసారి రండి. నేను మిమ్మల్ని ఇక్కడ కాదండి, నేను మిమ్మల్ని ఇక్కడ నించోబెడితే నాకు ఐసోలేట్ చేస్తే అప్పుడు దొరుకుతారు మీరు నాకు. రండి. ఎవరన్నా హీరోయిన్ ని చేతులు పట్టుకుని పైకి తీసుకొస్తారు చూసారా, ఒక హీరో గారిని చేయి పట్టుకుని నేను పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పండి, నేను నలుగురిలో మిమ్మల్ని ముద్దాయిగా నిలబెట్టాను, అక్కడ మీరు ఏం చేశారు, ఎందుకు వెళ్ళారు? సరే నిజం చెప్పేస్తా. నిజం చెప్తున్నారంట. ఉయ్యాల జంపాల తర్వాత విరించి నాతో సినిమా చేస్తాడు నమ్మకంతో కూర్చున్నా. కట్ చేస్తే మజ్నూని అనౌన్స్ చేశాడు. సో రోజు సెట్కి వెళ్ళి ఎందుకు చేయలేదు నాతో అడిగేవాడిని అనమాట. ఏదో పాత్ర ఉంటే అని అడిగేవాడిని, ఏది ఇవ్వలేదు నాకు, అంతే, అందుకని ఇంకేం లేదు. సరే, ఇది అడగడానికే వెళ్ళారు. సరే అనిల్ గారు, ఇది అడగడానికే వెళ్ళారు, ఇంకేమీ లేదు. మీ సినిమాలో డేట్లు పక్కన పెట్టి మరీ వెళ్ళారు. హీరోయిన్తో మీరు ఏం చేస్తున్నారండి అక్కడ? చెప్పాను కదండి, అదే అంటున్నా, సినిమా ఏమని చెప్పి విరించి డేట్లు అని చెప్పి హీరోయిన్ అలా అయిపోయిన సిచ్యువేషన్. కాదండి, ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తారు, ఒక రోజు వెళ్తారు, కాసేపు సరదాగా విరించి గారిని కలుస్తారు, కానీ అక్కడ మీరు ఒక్క రోజు ఉన్నట్టు లేదే, చాలా రోజులు ఉన్నట్టు కనిపించింది. మీరు అంత వీడియోలో ఒకే ఒకసారి హీరోయిన్తో ఉన్నా, మిగతా అంత విరించితోనే ఉన్నాగా. అవునా? మళ్ళీ వేసి చూడాలనిపిస్తుంది ఇప్పుడు నాకు. కంపల్సరీ చూడండి. మిగతా అంతా విరించి గారితోనే ఉన్నారా? పక్కాగానా? ఏమో, తీసినంత వరకు మాత్రమే ఉన్నారేమో. నిజంగా షర్ట్లు చాలా డేంజర్. ఆ ఫోటోలు తీసేవాళ్ళు, బేక్ వీడియో తీసేవాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు ఏం పట్టుకుంటారు ఎవరికి తెలియదు. ఓకే, సో అందుకే అడ్డంగా దొరికిపోయింది. పోనీ సినిమాకి వెళ్ళారు, వదిలేద్దాం. మీరు ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఇవి వదిలేద్దాం. సినిమా షూటింగ్ కొంతవరకు చూశారు. విరించి గారితో మీరు ఉయ్యాల జంపాల ఆల్రెడీ చేశారు. గీత గారు మిమ్మల్ని కాస్టింగ్లో లాంచ్ చేశారు, యాజ్ నాని గారిని లాంచ్ చేసినట్టుగా చేశారు. సో మజ్ను గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటుందిగా? మజ్ను గురించా? అంటే మజ్ను భగ్న ప్రేమికుడు ఎలా అయ్యాడు, అసలు లైలా ఎవరు, ఎందుకు అయ్యాడు, ఆ సీడీలే. లైలా మజ్ను? ఆ మజ్ను కాదబ్బా, ఈ మజ్ను గురించి. ఇదిగో ఈ మజ్ను గురించి. ఈ మజ్ను గురించి నాకేం తెలుసు అండి, మీరే చెప్పారు హీరోయిన్తో ఉన్నాను నన్ను. ఆయనేమో నా సినిమా నా స్క్రిప్ట్ తప్ప నాకు పక్కన ఎవరు వచ్చారో తెలియదు, ఈయనేమో ఆ మధ్యలో ఎవరో నాకు తెలియదు, మొత్తానికి మీకు తెలియదు. ఇదంతా విరించి గారు గీత గారు కలిసి ఆడిస్తున్న డ్రామా లాగా ఉంది స్ట్రాంగ్గా. కిరణ్ బాబు గారు ఎక్కడున్నారో, మా పి కిరణ్ గారు, ఆయన అడిగితే ఏమన్నా చెప్తారేమో, కాసేపట్లో చూద్దాం. బట్ మొత్తానికి ఇంతకు మించి మీరేం చెప్పరు, అయిపోయింది. ఎప్పటికీ ముంచేసారు చాలా. ఓకే అండి, అందమైనటువంటి ఆ హీరోయిన్ డేట్స్ మీకు మరికొన్ని ప్రాప్తిరస్తు కాక. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ తరుణ్ గారు. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బాగానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే. అసలు నేనెందుకు మగాడిగా పుట్టలేదు? నువ్వు కూడా మగాడిగా పుడితే నేనేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఊరించకే మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది?